పెత్తందారులకి వర్సెస్ పేదవాడికి అనేటువంటి మాట అయితే ఒక పక్క చంద్రబాబు నాయుడు పెత్తందారులకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటే పేదవాడి పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవటం మా బాధ్యత అని ప్రతి వాళ్ళు కూడా ఇవాళ రైతులు కానీ మహిళలు కానీ మాట్లాడుతున్న మాట. ప్రతి వాళ్ళం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయటమే ఎజెండాగా ఈ రోజు అందరం కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ రోజు ఎప్పుడూ లేని విధంగా మరి మా ప్రాంతంలో అయ్యా మీరు మాట్లాడితే పేదలు పెత్తందారులు అంటున్నారు. మీ పార్టీలోని ఉన్న పెత్తందారుల కంటే ఇంకెవరయ్యా పెద్ద పెత్తందారులు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతూ ఉంటే మీ పెత్తందారులకి ఒప్పకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన విషం జిమ్ముతూ ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షి పేపరు, అదేవిధంగా భారతీయ సిమెంటు, అదేవిధంగా అనేక దేశాలలో అనేక వ్యాపారాలు ఉన్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పక్క నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా ఎవరైతే అవినాష్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి ఇలాంటి వాళ్ళు, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళందరికీ ఎన్ని కోట్ల రూపాయల కంపెనీలు ఉన్నాయా? వాళ్ళందరూ పెత్తందారులు కదా. పెత్తందారులు చుట్టూ పెట్టుకోండి, వాడు పెద్ద పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డి కాదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటే చూసి ఓరవలేక ఈ విధంగా అంటూ ఉన్నారు. అయ్యా మీకు నిజంగా పేదలపైన అంత ప్రేమ ఉంటే కరెంటు ఛార్జీలు 9 సార్లు ఎందుకు పెంచారు? ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు పెంచారు? నిత్యావసర సరుకుల రేట్లు ఎందుకు పెంచారు? ఈ విధంగా ప్రతి ఒక్కటి భారం వేసి పేద ప్రజలపైన వాళ్ళ రక్తాన్ని తాగుతున్నారు కదయ్యా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పేదవాడికి భోజనం పెట్టే అన్న క్యాంటీన్ ఎందుకు తీసేశారయ్యా? వీటన్నిటికీ సమాధానాలు చెప్పండి. వీటికి సమాధానాలు చెప్పడం చేతగాక ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన విష ప్రచారం చేస్తూ తాత్కాలిక ఆనందం పొందుతున్నారు. ప్రజలందరూ ఈరోజు తెలుగుదేశం వైపు ఉన్నారు. రేపు రానున్న సార్వత్రిక ఎన్నికలు మిమ్మల్ని, మీ పార్టీని భూస్థాపితం చేయడానికి ప్రజలందరూ సంసిద్ధంగా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి.